రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్ భూముల ఆక్రమణల వ్యవహారం రైతుల పాలిట శాపంగా మారింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఐటీ హబ్ పేరుతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేద రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని కోట్లకు పడగలెత్తారు. రైతులకు దక్కాల్సిన పరిహారంలో కోతలు పెట్టి నొక్కేశారు. సిద్ధాపూర్ భూమాయ నిరుపేద రైతుల ఆక్రందనపై V6 స్పెషల్ స్టోరీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 100 ఎకరాల భూముల్ని రైతుల నుంచి గత పాలకులు బలవంతంగా లాక్కున్నారు. సిద్ధాపూర్, ఏనుగుల మడుగు తండా, పుల్జర్లకుంట తండా, చింతగుట్ట శివారులోని సర్వే నెంబర్లు 252, 278, 361లో కలిపి సుమారు 340 ఎకరాల వ్యవసాయ భూములను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని 2018లో కేసీఆర్ ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే తమకు ఉపాధి దొరుకుతుందని భావించి కొంతమంది రైతులు భూములు ఇచ్చారు. ఇదే అదునుగా భావించి ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా గత పాలకులు 100 ఎకరాలను ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మా గ్రామ ప్రజలకు 352, 378, 361 సర్వే నంబర్లలో గవర్నమెంట్ ల్యాండ్ వాళ్లకు పట్టా భూములుగా ఇచ్చి మీరు ఏం లేని వాళ్ళు కదా, బీద వాళ్ళు, మీరు సాగు చేసుకొని బతుకురని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 ఎకరాల ల్యాండ్ ఇస్తానంట అని వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్న రైతు దగ్గర ఉన్నటువంటి ఎకర పొలం కూడా గుంజేసుకొని ఇవాళ మా రైతులను అందరినీ రోడ్డు పాలు చేసినటువంటి సందర్భము ఇప్పుడు మాకు కనిపిస్తున్నదండి. 2 ఎకరాల భూమి ఉండే, ఎకరా భూమి కట్ అయింది. నాకు 12 లక్షలు వచ్చినాయి అంతే. ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక భూమి ఏంటంటే లేనులకు పెట్టి అడ్డం పెట్టి వాళ్ళకు పేరు రాపించారు. వనరులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పొలము పెద్ద పెద్ద నాయకులు రాజకీయాలు వాళ్ళు ఏం చేసిర్రు, ఇక లోపల వీళ్ళతో వాళ్ళతో పెద్ద పెద్దలు గలపని అన్ని ఇక చిత్తుబొత్తి చేసి పడేసిర్రు. ఏడ చేసుకొని తినడానికి లేకుండా బతకకుండా సాగకుండా చేసిర్రు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద ప్రజలకు 1970 దశకంలో అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి అందజేసింది. ఆయా భూముల్లో రైతులంతా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2018 వరకు ఆ భూముల్లో వ్యవసాయం చేస్తూ పోయారు. రాష్ట్ర రాజధాని శివారు భూములు కావడం, భూముల విలువ కోట్లలో ఉండటం వల్ల వాటిపై గత ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. హఠాత్తుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో బీఆర్ఎస్ హయాంలో గత ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని భూములను వశపరుచుకున్నారు. ప్రైవేటు మార్కెట్ కోట్ల రూపాయలు ధర పలుకుతుంటే ఎకరాకు 10 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని నమ్మించి మోసగించారు. సుమారు 300 ఎకరాలు TSIIC పేరుతో స్వాధీనం చేసుకుని రైతుల పేరిట నష్టపరిహారాన్ని అప్పటి బీఆర్ఎస్ లీడర్లు తమ బినామీల అకౌంట్లకు దారి మళ్లించి కాజేశారు. ఎకరా ఉంటే అర్ధ ఎకరాకు పరిహారం ఇచ్చారు. 2018లో భూములు స్వాధీనం చేసుకుని 2022లో కొద్ది మంది రైతులకు పాక్షికంగా నష్టపరిహారం అందింది. 2 ఎకరాలు ఉంటే ఎకరాకు పరిహారం ఇచ్చారు. ఇలా వందలాది మంది రైతులను మోసగించారు. ఆడియో మేడం గారిని నేను అడగడం జరిగింది, మేడం ఇందులో కొంతమంది రైతులు సాగు చేసుకొని బతుకురు, మరి వాళ్ళకు కూడా కంపల్సేషన్ ఇస్తారా, అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కంపల్సేషన్ ఇస్తారా అని అడిగితే లేదు, కంపల్సరీ అసైన్మెంట్ పట్టాలు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకే కంపల్సేషన్ ఇస్తామని చెప్పి ఆడియో మేడం కూడా చెప్పింది. చెప్పినాక అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంటే మేము ఎవరం కూడా గ్రామస్తులము, మేము మాజీ సర్పంచ్లం కానీ గ్రామంలో ఉన్న లీడర్స్ కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కాకపోవడంతో దాన్ని అధికారులు కొంతమంది మా గ్రామంలో ఉన్న MPTC వాళ్ళంతా కలిసి దీన్ని వాళ్ళ ఇష్టరాజ్యంగా నడిపించడం జరిగింది. లేనోలో కూడా వచ్చింది, మరి నాకెందుకు రాలేదు, మేము 4 ఎకరాల పొలం మీద ఉన్నాము, అసలు ఇది ఏం జరిగింది అని అడిగితే కూడా నీకు పొలం లేదు, నీకేం లేదు అని చెప్పేసి సర్పంచ్ నాకు 4-5 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మళ్ళీ కొత్తూరు మండల ఆఫీస్ చుట్టూ కూడా తిరిగినా, చాలాసార్లు తిరిగినా కూడా నాకే ఫలితం లేకుండా జరిగింది. వేరే వ్యక్తులకు ఇచ్చిండు ఆయన, మా ఊరి సర్పంచ్ గారు ఇచ్చిండు, మాకు రూపాయి ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు. మాకు న్యాయం జరగలేదు. న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం. మాకు న్యాయం కావాలి, మా భూమి మాకు కావాలి. ఎకరాకి 10 లక్షల రూపాయలు డిసైడ్ చేశారండి. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క రైతు కూడా మాకు 10 లక్షల రూపాయలు ఇస్తే మా భూమి మేము ఇస్తామని ఎవరు కూడా ఒప్పుకోలేదండి. అన్యాయంగా, దౌర్జన్యంగా, బలవంతంగా సంతకాలు పెట్టి మా భూములను మీరు లాక్కున్నారు. ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ లాక్కుందండి. పట్టదారులు ఉన్న రైతులకు డబ్బులు రాలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఇంకా ఉన్న
వాళ్ళ ఇంకా ఉన్న తొత్తు వాళ్ళకే వాళ్ళు రాసుకొని డబ్బులు ఇచ్చారు కానీ ఒరిజినల్ పట్టదారులు చాలా మంది ఇక్కడ రైతులు ఉన్నారు. వాళ్ళతో న్యాయం జరగలేదు. మేము కోరుకునేది ఒకటే, వెళ్తే ఒరిజినల్ ఎవరైతే పట్టదారు ఉన్నారో రీఎంక్వైరీ పెట్టండి. వెళ్తే మెయిన్ రీఎంక్వైరీ పెట్టేసి భూసేకరణ మొత్తం చేసి వెళ్తే ఒరిజినల్ పట్టదారులకు న్యాయం జరగాలి. భూములు కోల్పోయి జీవన ఉపాధి లేక సిద్ధాపూర్ రైతులు దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. భూసేకరణలో అడుగడుగునా మోసాలకు పాల్పడ్డారు. మాయ మాటలతో నిరుపేద రైతులను మోసం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామంటూ భూసేకరణ కోసం ఎక్కడ పత్రిక ప్రకటన వెలువరించలేదు. గ్రామ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదు. గ్రామ సభ తీర్మానం లేకుండానే ఏకపక్షంగా భూములను బలవంతంగా లాక్కున్నారు. పూర్తి పరిహారం ఇవ్వకుండానే భూముల్లో అడుగు పెట్టనీయకుండా చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఊసే లేకుండా పోయినప్పటికీ భూములను తిరిగి ఇవ్వకపోగా రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు. భూ యజమానుల వివరాలను రికార్డుల్లో తారుమారు చేశారు. నిజమైన భూ యజమానులకు పరిహారం ఇవ్వలేదు. భూమి లేని వారి పేరిట రికార్డు సృష్టించి పరిహారం ఇచ్చారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒడ్డే తుల్చామ గారు, ఒడ్డే బాలయ్య గారు వేరే సర్వై నింబాలు పెట్టి 252 సర్వై నింబాలు పెట్టి ఒక్కరిని కాదు కనీసం 20-30 మంది 50 మందిని ఫోటోలు తీసి అద్రగానంగాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము షాద్నగర్ నియోజకవర్గం ఈర్రపల్లి శంకరన్న గారికి మేము కోరడం పదే ఏం కోరుచున్నామంటే మాకు అన్యాయం జరిగింది, మా భూములు మాకు కావాలి. ఇట్లా కూడా మేము సబ్మిట్ అయినాము. కోర్టు ఆర్డర్ కూడా మా తాను ఉంది. రైతు బంధు పడుతున్న స్టేట్మెంట్ కూడా మా తాను ఉంది. మాకు అమౌంట్ కూడా ఇప్పుడు ఎన్ని పడ్డాయి అనేది మా అమౌంట్ స్టేట్మెంట్ కూడా మాకు ఉంది సార్. ఇట్లా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అమౌంట్ వచ్చింది. మాకు బుక్ ఉంది, మాకు ఆల్రెడీ మాకు ఆన్లైన్లో బుక్ ఉంది. మా బుక్ మీద ఉన్న పొలం పైసలు మాకు ఎందుకు రాలని మేము అడగడం జరిగింది. అడగడం జరగడం వల్ల కూడా అట్లా మీకు పొలం లేదు ఏం లేదు అని దబాయించి గ్రామ సర్పంచ్ గారు మమ్మల్ని వేధించడం జరిగింది సార్. మాకు మా పాలలో కూడా ఎవరికి ఒక గుంట పొలం రాయలేదు. ఎవరికో నామకే వాసు 10 గుంటలు 5 కూడా రాసి ఇచ్చి చేతులు తుంపుకొని మిగతా వాళ్ళే కబ్జాలో క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు ఇక్కడ అందరం ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు అందరికీ న్యాయం చేసేందుకు మేము కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో గల అసైన్డ్ భూముల లెక్కలు తేల్చి సమగ్ర విచారణ జరపాలని కోరుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత జనవరి 3వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ను పలుమార్లు కలిసి వినతి పత్రాలు అందజేశారు. తాజాగా జూలై 1న కూడా ఎమ్మెల్యే శంకర్ మరోమారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి రెండోసారి వినతి పత్రం అందజేశారు. ఒక బోకస్ లబ్ధిదారులను క్రియేట్ చేసి వాళ్ళకు ఒక అకౌంట్స్ తెరిచి ముందే అకౌంట్లో డబ్బులు వేయించి చెక్కులు కూడా ముందే ఇళ్ళ పేర్ల మీద అంటే దండుకుంటున్న పేర్ల మీద మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పోతే మాకు డబ్బులు రావని చెప్పి ముందే కూడా వాళ్ళ ద్వారా అకౌంట్ తెరిపించి చెక్కులు డ్రా చేసి ఏది మళ్ళా దాన్ని ఏమంటాం ఆర్టీజీ కొట్టించుకొని అకౌంట్లు తారుమారైనాయి. ఇవన్నీ కూడా మా దృష్టికి అప్పుడు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి కూడా గగ్గోలు పడ్డారు. మీరైనా ప్రతిపక్షం మాకు సపోర్ట్ చేయాలంటే చెప్తే మేము కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సిద్ధాపూర్ భూమాయలో అవకతవకలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటే సమగ్ర విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది.